నేను ధర్మారం మండలం రిపోర్టర్గా పనిచేస్తాను. నా పేరు గుండేటి సత్తయ్య. ఏంటంటే ప్రజా జీవితంలో పార్టీలకు అతీతంగా నేను వార్తలు రాసిన అప్పుడు రాసినప్పుడు ఇప్పుడున్న ఎమ్మెల్యే స్థానిక ధర్మపురి శాసనసభ్యులు గారు అప్పుడు భుజం తట్టి ఉండేవారు. అట్లాంటిది ఇప్పుడు అదే తప్పులు ఇప్పుడు పునరావృతం కావడంతో వార్తలు వస్తే నా మీద ఏదైనా ఉంటే నచ్చకపోతే నా మీద ఏదైనా చేయొచ్చు. కానీ ఈ నా భార్య అనే గుండేటి నర్మద వివోగా పని చేయడం వల్ల విలేజ్లో కక్షపూరితంగానే ఆయనను తొలగించి ఇప్పటి వరకు ఎలాంటి తీర్మానం చేయకుండా లావాదేవీలు తప్పులని అవమానాల పాలక మావిన నిందలు మోపి ఇప్పటిదాకా ఎలాంటి తీర్మానం ఇవ్వకుండా అధికారులు కానీ సంబంధిత శాఖ అధికారులు ఏ రకం కూడా మాకు ఇప్పటి తీర్మానం ఇవ్వట్లేదు. ఈ బదనాన్ని మేము మోయలేకపోతున్నాం. అది నా భార్యకు నేను సపోర్ట్ లేకపోతే ఇలా నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా పిల్లల గత ఏమయ్యేది ఉండేది. నేను ఒకసారి మీడియా ద్వారా నేను తెలుపుతున్నాను. లేని ఆరోపణలు మోయలేకపోతున్నాం. దీనికి ఇప్పటివరకు మేము అధికారులను సంప్రదించినా కూడా మాకు తీర్మానం ఇవ్వలేకపోతారని చెప్పి వాళ్ళ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలెక్టర్ గారు కలవడం జరిగింది. పీడీ గారి ఆఫీస్లో కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. సో దీని ద్వారా ఎప్పటికైనా స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. నా పేరు గుండేటి నర్మద. మా గ్రామం నర్సింగపూర్, ధర్మారం మండలం. ఐకేపీ వివోగా గత 12 సంవత్సరాల నుంచి వర్క్ చేశాను. నేను 2 సంవత్సరాల నుంచి నేను వర్క్ చేయడం జరిగింది. గత 10 నెలల క్రితం అది మీటింగ్ పెట్టడం జరిగింది. గ్రామ సభలాగా మీటింగ్ పెట్టి లెక్కలు చెప్పమన్నారు. మొత్తం లెక్కలు చెప్పడం జరిగింది. ఎలాంటి తీర్మానం లేకుండా కొత్త వివోని ఎన్నిక చేసుకోవడం జరిగింది. ఎందుకు అని నేను సీసీ కానీ ఏపీఎం కానీ అడగడం జరిగింది. దానికి నాకు ఎలాంటి కారణం తెలిపడం లేదు. అందుకు నేను కలెక్టర్ గారికి కానీ పీడీ గారికి కానీ వీళ్ళందరికీ లెటర్ ఇచ్చి నా పరిస్థితి ఏంటిది, నాకు విలేజ్లో తిన్నారు ఇన్ని లక్షలు వేని అని వాళ్ళు నాకు ఆమోదం ఇబ్బంది అనిపిస్తుంది. దానికి కారణం నాకు తెలుపగలరని కోరుతున్నాను. ఎంతమంది అధికారుల దృష్టికి తీసుకెళ్ళిరా? అప్పుడు అడిగాము సీసీ గారిని, అక్కడ విఓబీలను కానీ నాకు ఎందుకు తీసేసి నా కారణం ఏంటిది, ఇన్నేళ్ళ నుంచి పనిచేసిన కదా నేను, నా పరిస్థితి ఏంటిది విలేజ్లో అని నేను అడగడం జరిగింది. కానీ నాకు ఎలాంటి తీర్మానం ఇవ్వట్లేదు. వాళ్ళు గత 10 నెలల నుంచి నన్ను ఇబ్బంది పెడుతుంటారు. ఆర్థిక లావాదేవీలు కానీ ఏదైనా తప్పులు అన్నట్టుంటే శాఖపరమైన చర్యకు నేను ఒప్పుకుంటాను. కానీ అలాంటిది ఏది లేకుండా అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసిరు. వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు ఏం చెప్పారమ్మా? ఎంక్వైరీ చేసిరు, లెక్కలన్నీ ఎలాంటిది లేదని చెప్పారు. జీపీల బడికాడ పెట్టిరు. గ్రామ పంచాయతీ ఊరు పెద్దల సమక్షంలో కూడా అందరూ వచ్చిరు, విషయం చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎలాంటిది లేదని అంటే నాకు శాఖపరమైన చర్యలకు నేను ఒప్పుకుంటా అని చెప్పిన. అలాంటిది ఏది లేదని చెప్పి నాకు చెప్పడం జరిగింది. అయినా నా ఊళ్ళే మీ ఊరు వాళ్ళు వద్దంటున్నారు అని, అది అట్లా మహిళలు ఎందరూ వద్దన్నారు అన్నది మహిళలు ఎవరు కూడా అక్కడికి రాలేదు మీటింగ్ కాడికి. కానీ మీ ఊరు వాళ్ళు వద్దంటున్నారు అని మన అధికారులు చెప్తున్నారు. నేను అడుగుతున్నాను, నాకు ఇది కక్షపూరితంగా చేసిరా, మన నేను చేసిన ఆర్థిక లావాదేవీల లోపాలు ఉంటే అధికార చర్యకు నేను ఒప్పుకుంటా. ఇది నా పరిస్థితి ఏంటిది అనేది నేను అడుగుతున్నాను.